ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చి అడ్డగోలుగా దోచుకుని తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసింది కల్వకుంట్ల కుటుంబం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నారని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా బండారాన్ని బయటపెట్టి అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజల ముందుంచుతున్నారని పేర్కొన్నారు. బూతుపిత ఎవరో జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమం మాదే, తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని అధికారాన్ని చేజిక్కించుకొని తెలంగాణ ప్రజల గొంతులు కోసింది మీరు. తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకున్న ఆస్తులు సంపాదించుకుని మీరు మీ నిజాలను ఒకటొకటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతుంటే మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన అక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఆ తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని బూతు పురాణం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు బయటకు తీయమంటారా అంటున్నాం. బూతు పురాణాన్ని తెలంగాణలో పరిచయం చేసిందే కేసీఆర్ గారు కదా అంటున్నాం. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ మాటలనే తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒకే దెబ్బతో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ కాళేశ్వరం కూలేశ్వరం అంశంలో కానీ కరెంటు కొనుగోలు కానీ కుంభకోణానికి సంబంధించిన అంశంలో అరే వాస్తవాలన్నీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చెప్పని ఒక అక్కస్తోని మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప మీ మామ బూతుపితన జాతిపితన ప్రజలు గమనిస్తారు. మీకు మీరు జాతిపితని బిరుదిస్తే సరిపోతుందా? దానికి తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలనా అంటున్నా. అత్తారింటికి దారిదనే సినిమాలో బ్రహ్మానందం గారు తనకు తాను భాస్కర్ అవార్డు ఇచ్చుకున్నట్టుంది మీ తీరు. ఈరోజు మీరు అక్కస్తో మాట్లాడేటువంటి మాటలే తప్ప ఏం జరిగింది 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేది తప్ప 70 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు మీరు పదే 70 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుతో 12 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలిన సందర్భం. కానీ ఒకే పార్టీ బీఆర్ఎస్ ఒకే సీఎం కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోలేదా? ఆ 70,000 కోట్లలో మేము నిర్మాణం చేసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, నార్సాగర్ ప్రాజెక్టు ఉంది, కడియం ప్రాజెక్టు ఉంది, జూరాల ఉంది, ఎంఎండి ఉంది, ఎల్లంపల్లి ఉంది, ఎల్ఎండి ఉంది. ఇన్ని కార్యక్రమాలు బహుళార్థ ప్రాజెక్టులు కడితే మీరు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయి ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం కట్టింది కోలేశ్వరం అయిపోయింది. బండారం అంతా బయటపడుతుందని రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా పూసగుచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు చెప్పారు. ఇక మాకు భవిష్యత్తులో తెలంగాణలో నూకలు చెల్లినట్టేమైన భావంతో భయంతో మీరు బెంబెలెత్తి విధంగా ఇష్టానుసారిగా మీరు మాట్లాడుతుంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారు అనుకోవడం మీ భ్రమ. హరీశ్రావు గారు అంటున్నా మీరు మాట్లాడే మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారి పైన అభాండాలు వేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకుని లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.